ఏడిఎన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాశీపేట ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం సమీపంలోని ఒక ప్రైవేటు భవనం నందు వెంకటగిరి పట్టణ చెందిన శ్రీకృష్ణ దేవరాయ కాపు బల్జా సంక్షేమ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మంగళవారం నాడు పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు బల్జా సంఘం అధ్యక్షుడు తోట కృష్ణయ్యపై అసంతృప్తి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ యొక్క విషయంపై స్పందించిన తోట కృష్ణయ్య కాపు సంఘానికి చెందిన కొందరిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టింగ్లు పెట్టడంతో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తోట కృష్ణయ్య ప్రవర్తన మార్చుకోవాలని, ఇదే తీరు కొనసాగిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆ యొక్క దృశ్యాలను చూడండి. నష్టపోయాను బాబు అని మొరుపెట్టుకుంటే నువ్వు అసలు నాకు తెలియదు అంటే ఇంకెవరో చెప్పాలి. నేను నాకు అనిపిస్తుంది ఈ అధ్యక్షుడు మనకు కరెక్ట్ కాదు. మన కమిటీలో వెంకటగిరి బలిజ సంఘం కమిటీలో ఇమ్మీడియట్గా అధ్యక్షుడు మార్చుకోవడానికి నా వంతు సహకారం చేస్తాను. 30 లక్షలు పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం పెట్టుకున్నాను. 6 నెలలు జరిగింది. మీకు వేరే ఇంకొకరు వచ్చి మాకు 50,000 ఇస్తున్నారు, మీరు ఖాళీ చేసేయండి. నా పరిస్థితి ఏంటి? నాకు జరిగిన నష్టం అదే. ఎంతో మొరపెట్టుకున్నా. నా షాప్ ముందు బల్లలు పెట్టేశారు, వారికి సంబంధించి బల్లలు పెట్టారు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. అధ్యక్షుల గారికి చెప్పారు, అయ్యా నా పరిస్థితి ఏంటి, నాకున్నదాన్ని మొత్తం దాంట్లో పెట్టేశాను, నా జీవితం దాంట్లో ఉంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని మొరపెట్టుకున్నా. నాకు సంబంధం లేదు, మీరు చూసుకుంటా అన్నాడు. ఇంకెందుకు ఆ మాట అన్నప్పుడు ఆయన అధ్యక్షుడు మనకి ఎందుకు? అగ్రిమెంట్ లేదా మీకు? అగ్రిమెంట్ ఉంది, లీజ్ అగ్రిమెంట్ ఉంది, రెంటల్ అగ్రిమెంట్ కూడా ఉంది. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చానండి. నేను ఉన్నత స్థాయిలో లేను. వాళ్ళతో ఫైట్ చేసే ధైర్యం కానీ అంత స్తోమత నాకు లేదు. ధైర్యం ఉంది కానీ స్తోమత లేదు. కాబట్టి నేనే సర్దుకొని బయట పక్కకి వెళ్ళాను. నాకు రావాల్సిన రొక్కం కూడా నాకు ఇవ్వట్లేదు. ఎన్నోసార్లు తులసిదాస్ గారు కూడా మొరపెట్టుకున్నాను, సార్ నా డబ్బులు ఇవ్వండి. ఆ రోజు ఏదో ఖాళీ చేయించేశారు, నేను బయటకు తోయేశారు, నాకు రావాల్సింది నాకు ఇవ్వండి అని చెప్పా. ఫోన్లు చేశా, ఇంటికి వెళ్ళి అడిగాను, మొరపెట్టుకున్నాను. నాకు న్యాయం జరగలేదు. ఎంత రావాలి మీకు? దాదాపు ఒక 8 లక్షల దాకా రావాలి. ఎవరు ఇవ్వాలి మీకు? తులసిదాస్ కిష్టయ్యకి దానికి ఏ సంబంధం? నన్ను వ్యాపారంలో పెట్టింది ఆయనే కదా కిష్టయ్య గారు. మేము ఉన్నాం, నీకు ఎందుకని ఖాళీ పెట్టించారు. అక్కడి నుంచి ఖాళీ చేసేటప్పుడు ఆయనకి చెప్పుకున్నాను కదా నేను, అయ్యా ఏంటి నా పరిస్థితి అని చెప్పాను కదా. అప్పుడు మీరు ఏం చేశారు? ఒక అధ్యక్షుడి హోదాలో ఉండి మీరు ఏం చేశారు? నాకు న్యాయం జరగలేదు కదా. నా షాప్ ఖాళీ చేయకుండా ఆపారా? ఒక హార్డ్వేర్ షాప్ అంటే 30 లక్షలు ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక సామాన్యమైన వ్యక్తి అసాధ్యమే కదా. మరి నన్ను అలాంటిది నన్ను నడి రోడ్డు మీద లాగేశారు. నా కుటుంబం రోడ్లోకి వచ్చింది. మళ్ళీ నేను పుంజుకోవడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు రమ్మను అని ఓపెన్ ఛాలెంజ్. నేను చేసిన అన్యాయం ఏంది? ఆయన ఎందుకు రాడు? ఎవరి కోసం రాడు? సంఘం అంటే ఎందుకు ఆ రోజు మన ఆయన పేరు శంకర్ దాస్ గారు ఉమా వాళ్ళకి జరిగిన అన్యాయానికి రాష్ట్రం మొత్తం ఒకటైంది. అది సంఘం అంటే. ఈరోజు నువ్వు మన వాడు తప్పు చేశాడా, ఒప్పు చేశాడా? తప్పు చేస్తుంటే నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం లే. ఒప్పు చేస్తే కూడా దాన్ని తెలిసి కూడా నువ్వు అవతల వాళ్ళకి సహాయం చేసేవే కానీ మన సంఘం తరఫున నువ్వు ఒక అధ్యక్షుడిగా ఉండి కూడా వెనక వేసుకొని నన్ను ఇది చేసావు. అది చేసిన తప్పు కాబట్టి ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తున్నా. రమ్మను, మాట్లాడమనండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఎప్పుడైనా రమ్మనండి, ఎక్కడికైనా వస్తా. నేను ఇటువంటి వాటికి సపోర్ట్ చేయను, మేము రాము అని అన్నాడు కదా. రమ్మను మగోడైతే. వాళ్ళు విత్తిని ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడు కృష్ణయ్య మంచి పద్ధతి కాదు. నిన్న జనరల్గా నాతో బాగానే ఉంటాడు. నిన్న జరిగింది కదా, నిజంగా కనుక ఆయన కనుక తప్పు లేదు ఉంటాం, వదిలేద్దాం. ఆయన ఎంతలో చేశాడు. నిన్న ఆ విధంగా జరిగినప్పుడు మరుసటి రోజే కనుక ఆయన అక్కడ నీటిపోయితే అందరిని పిలిచి నేను ఈ విధంగా చేయలేదు, ఎవరో రాండి, నా వల్ల నష్టపోయాను, ఇబ్బంది పడ్డాను వల్ల రాండి, ఎదురు కూర్చుంటాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. నేను నీకేం చేశాను జనరల్గా జరిగేది. నా మీద ఒక అభియోగం చేసినప్పుడు నేనేం చేయాలి? మామూలుగా రమ్మనాలి. నేను నా మీద తప్పులు కంప్లీట్ చేసావు కనుక నా నిరూపించనాల. ఇది పద్ధతి. అట్టకాకుండా ఎదురుదాడి చేయడం అనేది ఇది ఎవరికి మంచి పద్ధతి కాదు. అధ్యక్షుడు నాకు 100 సమస్యలు వస్తాయి. దాంట్లో తప్పుడు అంటాడు, ఇటు మనం చేయడం చేయకపోవడం అది నీ వ్యక్తిగత విషయం. కానీ దాన్ని తీసుకుని పదాలు పెట్టేసి అతను ఇతరులు చెప్పి కట్టడం మంచి కాదు. అది అతను ఎవరో నాకు తెలియదు అనడం. ఇప్పుడు ఇతను విషయం ఎగ్జాంపుల్గా అవన్నీ పెడితే అసహ్యంగా ఉంటుంది. అది కారణం ఏంది? నువ్వు పరుగు పోతే ఆయన పరుగు, కులం పరుగు పోతుంది. బజార్లో కట్టద్దని మేము తెలుసాను. ఇది ఎవరికి మంచి పద్ధతి కాదు. కిష్టయ్య పద్ధతులు మానుకుంటే అందరికీ మంచిది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది కిష్టయ్య. నీకు వయసు ఉంది, చెట్టుకు కూడా వయసు ఉంటుంది, బుద్ధి ఉండాల. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ స్థాయి అనేది మర్చిపోవద్దు.
నీ చరిత్ర తెలుసు, నీ గత చరిత్ర తెలుసు, నీ ప్రస్తుత చరిత్ర తెలుసు. నీ తప్పుల్ని ఎండగట్టాలి, ఖచ్చితంగా ఎండగడతాం. నువ్వు ఎవరెవరి ఫోన్పే నెంబర్ నుంచి ఎంతెంత డబ్బులు తీసుకున్నావు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా విషయం సేకరిస్తున్నాం. నెంబర్ 1, నేను మళ్ళీ ఏంటంటే డైవర్ట్ అవుతాను. సో నువ్వు దశల వారీగా ఏంటంటే ఈ దండకాన్ని మొదలుపెట్టావు. నువ్వు వచ్చిన పర్పస్సే దేనికి వచ్చావు? సంఘాన్ని అడ్డు పెట్టుకొని సంపాదనకు వచ్చావు. ఏ రోజైనా సరే కాపు భవనానికి కావచ్చు, కాపు పేద బిడ్డలకు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి ఇంకే ఇతర సమస్య మీదైనా కానీ స్పందించిన చరిత్ర దాఖలా నీకుందా అని అడుగుతున్నాను. లేదు, కాపు సంఘం తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర నీకుందా అని అడుగుతున్నాను. వెంకటగిరి అమ్మవారికి చాలా ప్రసిద్ధి. వెంకటగిరి పోలేరమ్మ గుడి దగ్గరికి వచ్చి అయా కాపు సంఘం పెట్టి నా సొంత డబ్బులు ఒక 10,000 రూపాయలు, 10 రూపాయలు, ₹1,00,000 ఖర్చు అని చెప్పి నువ్వు అమ్మవారి సాక్షి చేయగలుగుతావా అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని బలిపశువులు చేసి నీ సంపాదనకి, నీ వ్యసనాలకి, నీ విలాసాలకి కాపు సంఘాన్ని ఏంటంటే అమ్మేసావు. ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర, ప్రతి రాజకీయ పార్టీల దగ్గర, ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర ఉండే తొత్తుల దగ్గర కూడా నువ్వు వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు. అమ్మవారి నగ అని చెప్పి ఇతర అన్ని కులస్తుల దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు. అది ఎవరి దగ్గర తెచ్చావు అనే వాళ్ళు డైరెక్ట్గా మాకే ఏంటంటే విట్నెస్ చేసి చెప్పారు. అలాగే ఏంటంటే సంఘం కార్యక్రమానికి జోలి పట్టుకొని ఇతర కులస్తులందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చావు. అది ఎవరి దగ్గర తెచ్చావు అనేది కూడా ప్రతిదీ కూడా అన్ని సేకరిస్తున్నావు, తొందరపడద్దు. ఇక నాపై ఆయన వ్యక్తిగత విమర్శ చేశాడు. నేను ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటున్నాను, మీ అందరికీ తెలుసు. నేను అడిగిన పాయింట్ నిన్ను అయ్యా నా విధులు నాకు ఇవ్వలేదు అని చెప్పాను. దానికి నువ్వు ఎదురుదాడిగా గుండు మనోజ్ కుమార్ రౌడీ షీటర్ అయినందువలన ఆయన్ని నేను తొలగించాను అన్నావు. నీ పాయింట్కే వస్తున్నాను. మిత్రులందరికీ చెప్తున్నాను, వెంకటగిరిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా మీద రౌడీ షీట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టు, మనుగడలో ఉన్నట్టు కానీ ప్రూవ్ చేస్తే ఎవరైనా సరే నా న్యాయవాద వృత్తిని వదిలేస్తాను. ఇది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి అంటే నీ మెసేజ్ ఉంది కదా, నువ్వు ఏ మెసేజ్ అయితే పెట్టావో ఆ మెసేజ్కి నువ్వు 100కి 200% మూల్యం చెల్లిస్తావు. మూల్యం చెల్లించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాపు సంఘం కాదు, వెంకటగిరిలో ఉన్నటువంటి కాపు నేతలు, కాపు సంఘం మొత్తం కూడా ఏంటంటే దానికి నువ్వు మూల్యం చెల్లించేదానికి నీకు టైం దగ్గరకు వచ్చింది. నిజంగా నీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తాం కిష్టయ్య. సంఘం రిజిస్టర్ చేసే రోజు నీ గుండు మనోజ్ కుమార్ ఎవరో తెలీదా? చిత్తూరు ఆనంద్ బాబు అనే వ్యక్తి నీ మీద వెంకటగిరి కోర్టులో చెక్కులేసి నువ్వు చెక్కు కేసులో ముద్దాయిగా తిరిగేటప్పుడు మా నాన్న గుండు సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు అడుక్కొని ఇదే ఆనంద్ బాబుతో రాజీ చేయించుకున్నావు, మా ఇంటి దగ్గర మధ్యస్థం చేసుకొని. ఆ రోజు నీకు గుండు సుబ్బారావు గారు తెలీదా? గుండు సుబ్బారావు గారి కొడుకులు తెలీదా? సిగ్గుండాలయా మాట్లాడేదానికి, బుద్ధి ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా. మనిషికి ఇందాకే చెప్పాను, చెట్టుకు కూడా వయసు వస్తుంది, సంస్కారం ఉండాలి. సంస్కారం లేని జన్మ ఏదంటే నీదే అని చెప్పాలి. నిన్ను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గౌరవంగా బాబాయ్ అనే పిలిచాను. నేను అబ్బాయి స్థానంలోనే ఉన్నాను. ఆ విలువ నువ్వు కాపాడుకోలేకపోయావు. నీకు ఏదైనా ఉంటే డేర్గా ఏంటంటే నేనేం తప్పు చేశానని చెప్పి నువ్వు డైరెక్ట్గా రా, వచ్చి కూర్చో, అయ్యా సంఘంలో నేనేం తప్పు చేస్తున్నాను అని చెప్పు. నువ్వు సంఘం స్థాపించాను